ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ముగ్గురు ప్రధానంగా అనిపిస్తుంది. ఇంకోటి మీరు మర్చిపోతారు, బీఆర్ఎస్ బి టీం వ్యక్తిని మర్చిపోతున్నారు మీరు. సింగ్, కరీంనగర్ నుంచి సింగ్ ఉన్నాడు, ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. కానీ కేసీఆర్ ఫోటో పెట్టుకొని చాలా ఒప్పందం మీద మాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది నరేందర్ రెడ్డి విజయం అనేది కనిపిస్తున్నది. ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ గానీ ప్రసన్న కృష్ణ గానీ అంత ఏముండదు. గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నది, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము, నిరుద్యోగ వృత్తి కూడా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నుండి కొన్ని సంక్షేమ పథకాలు రావట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రజలకు ఒక మ్యాండేట్ అనేది మాకు ఇచ్చిర్రు. దాని ప్రకారం గ్రాడ్యుయేట్స్ కూడా కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉంటారని మేము అనుకుంటాం. అంటే కాంగ్రెస్ అయినా మీరు? నేను కాంగ్రెస్ కాదండి. నేను అంటే ఇచ్చినాము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇచ్చినాము అంటే మన ప్రభుత్వం కదా, ప్రజా ప్రభుత్వం. అది బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు అది దొరల పాలన లాగా ఉండే, ఇప్పుడు ప్రజాపాలన ట్యాగ్ లైన్ ఉంది కదా, నా ప్రభుత్వం నేను ఫీల్ అవుతుంది. కానీ గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ మీద అని చెప్పి చెప్తా ఉన్నారు. వ్యతిరేకంగా అనేది యూట్యూబ్ ఛానల్ అండి, పెయిడ్ యూట్యూబ్ ఛానల్. కేటీఆర్ సోషల్ మీడియా ఖర్చు పెట్టి చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో ఎక్కడ లేదు. రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడుతున్నది, ఉచిత బస్సు వచ్చినది, 500 గ్యాస్ వస్తున్నది. ఎక్కడ కాలేదు. నిరుద్యోగులు కూడా ఎక్కడ జరిగింది సంవత్సరంన్నర. ఇప్పుడు ఎప్పుడో పెండింగ్ లో ఉన్న 2008 DSC రిజల్ట్స్ కూడా ఇచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇంకెందుకు వ్యతిరేకంగా ఉంటుంది నిరుద్యోగులు?